నమస్తే, వెల్కమ్ టు విజిల్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని నరేంద్ర మోదీ సాన్నిహిత్యం దేశ ప్రయోజనాల కోసం జరుగుతున్న దౌత్యమా, లేక అంతర్జాతీయ వేదికపై కనిపించే రాజకీయ గులాంగిరి మాత్రమేనా? ప్రపంచ రాజకీయాల్లో దేశ గౌరవం కాపాడాల్సిన బాధ్యత ఉన్నప్పుడు ట్రంప్ ముందర మోదీ చూపుతున్న విధేయతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. జాతీయ స్వాభిమానం, విదేశాంగ ధర్మం, రాజకీయ లాభాల మధ్య మోదీ తీసుకుంటున్న ఈ వైఖరి నిజంగా దేశ ప్రయోజనానికేనా, లేక వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసమేనా అన్న సందేహాన్ని ప్రముఖ సాహితీవేత్త, చరిత్రకారులు డాక్టర్ దేవరాజు మహారాజు ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియో మీ ముందుకు తెస్తుంది. గత 12 ఏళ్లుగా సాగుతున్న నేటి ఈ బీజేపీ రామరాజ్య పాలనలో దేశ నాయకులు లక్షల కోట్లు అప్పు చేసి దేశాన్ని స్వయం సమృద్ధి దిశగా మళ్లించారట. దేశంలో నల్లధనం 3 రెట్లు పెంచి తమ నిర్వాకం ప్రదర్శించుకున్నారట. వేల కిలోల బంగారం అమ్మేసి దేశాన్ని ధనిక దేశంగా మార్చారట. లక్షల కోట్ల రుణమాఫీ కేవలం తమ గుజరాతీలకే కేటాయించారంటే మాటలా? వేల కోట్ల చందా ఎస్బీఐ ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా తీసుకుని అవినీతిని అడ్రస్ లేకుండా చేశారట. లక్షలాది కంపెనీలు మూతబడేలా చేసి దేశాన్ని ప్రగతి పదంలో నిలబెట్టారట. ప్రభుత్వ పాఠశాలలు ఎందుకని వేల సంఖ్యలో వాటిని మూయించి విద్యను కొనసాగిస్తున్నారట. నిరుద్యోగాన్ని దేశంలో అత్యధికంగా పెంచి ప్రపంచ స్థాయిలోనే మొదటి స్థానం దక్కించుకున్నారట. అలాగే తమ శక్తి కొద్దీ పేదరికాన్ని పెంచి పోషిస్తున్నారు. ఈ విషయం ఏ దేశ ప్రభుత్వం కూడా మన దేశ ప్రభుత్వంతో పోటీ పడలేదని ఘంటాపదంగా చెప్పొచ్చట. డాలర్ కన్నా రూపాయి ఎంతగా పైకెగిసిందో అందరికీ తెలిసిన విషయమే కదా. డాలర్ ఒక్కటైతే మన రూపాయి 92 కంటే ఎక్కువ. భారత్ ధనిక దేశమని రుజువు చేయడానికే మన పాలకులు అధిక ధరలు, అధిక పన్నులు విధించి రొమ్ము విరుచుకుంటున్నారు. దేశ పౌరుల సహనశీలత పెంచడానికే కదా జీఎస్టీలతో సొమ్ము దోపిడీ చేస్తున్నది. దేశ సంపదలను, వనరులను, సంస్థలను అన్నిటినీ తమ కార్పొరేట్లకు దోచిపెట్టి ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచింది ప్రభుత్వం. ఇలా నేటి ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రభుత్వం సాధించిన అధోగతి ప్రగతికి ఉదాహరణలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. అంతా దేశం కోసం, ధర్మం కోసం. అయ్య బాబోయ్! ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి నిర్దోషులని కోర్టు వారిని విడుదల చేసింది. కేంద్ర సంస్థలైన ఈడీ, సిబిఐలను దుర్వినియోగం చేసిన కేంద్ర ప్రభుత్వం ఇక ఇప్పుడు ఎక్కడ ముఖం దాచుకుంటుంది? శాస్త్రవేత్త, మెగసెసే అవార్డు విజేత సోనం వాంగ్చుక్ వీరి నిర్వాకం వల్లే అనవసరంగా జైల్లో గడుపుతున్నారు. రామ్ రహీం అనే వీరి మిత్రుడు ఒక రేపిస్ట్, పేరుకే జైల్లో శిక్ష అనుభవిస్తూ 40 రోజులు బెయిల్పై బయట తిరగనిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వారు న్యాయాన్ని అన్యాయమని ముద్ర వేస్తారు, అన్యాయమే న్యాయమని ప్రకటిస్తున్నారు. బీహార్లో దేశ ప్రధాని ఎన్నికల ప్రసంగాలు విని వారి బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా ఇలా అన్నారు: మోడీ ఎన్నికల ప్రసంగాలు ఆయన ఒక నిరక్షరాస్యుడని, వీధి భాష మాట్లాడే వ్యక్తి అని తెలియజేశాయి. కర్ణాటక అప్పు 5.5 లక్షల కోట్లు అనేది తీవ్రంగా పరిగణించాల్సిన విషయమే. కానీ నరేంద్ర మోదీ ఈ దేశం అప్పు 11 ఏళ్లలో 400% పెంచాడు. ఇది మాత్రం చాలా తేలికగా తీసుకోవాల్సిన విషయమే. వేల ఏళ్ల నుండి ఈ దేశాన్ని పీడిస్తున్న బ్రాహ్మణిజం ఇప్పుడు రూపం మార్చుకుని ఆర్ఎస్ఎస్ అనే 100 తలల విష నాగుల తన ప్రభావం చూపుతూ ఉంది. నిజానికి బీజేపీ వారు హిందూయిజాన్ని పాటించరు. తమ ఆత్మాన్యూన్యత భావానికి అనేక రకాలుగా పేర్లు మార్చి పెట్టుకుంటారు. వ్యాలంటైన్ డేని మాతా పితా దివస్గా మారుస్తారు. క్రిస్మస్ను తులసి పూజ దివస్గా చేసుకున్నారు. బక్రీద్ను జంతువులను రక్షించే దినంగా మలుచుకున్నారు. రామనవమి అంటే మసీదుల ముందు డోలు వాయిస్తూ డాన్సులు చేసే దినంగా మార్చుకున్నారు. వాళ్ళ పండుగలు వాళ్ళు జరుపుకోరు, వేరే వాళ్ళని జరుపుకొనివ్వరు. అది వాళ్ళ ప్రత్యేకత. ఉత్తరప్రదేశ్లో విద్వేష రాజకీయాలకు, నేర సామ్రాజ్యానికి కేంద్రంగా తయారైంది. ఇది రాష్ట్రానికి ప్రమాదకరమని ఆ రాష్ట్రంలోని 104 మంది మాజీ ఐఏఎస్లు, ఐపీఎస్లు కలిసి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు ఉత్తరం రాశారు. వీళ్ళంతా దేశ ద్రోహులని, మరి ఆయన వీళ్ళందరినీ జైల్లో వేయిస్తాడేమో చూడాలి.
2026 జనవరి 6న జమ్మూ కాశ్మీర్లోని రేసీ జిల్లాలో ఉన్న శ్రీ మాతా వైష్ణోదేవి మెడికల్ ఇన్స్టిట్యూట్ను బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘాలు అల్లర్లు సృష్టించి మూసివేయించాయి. మూతపడ్డాక సంతోషంగా సంబరాలు కూడా జరుపుకున్నాయి. విద్యా సంస్థ మూసివేయించి సంబరాలు జరుపుకోవడం బహుశా ప్రపంచంలోనే ఇదే మొదటి ఉదంతమై ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా ఈ చర్యను తీవ్రంగా నిరసించారు. అక్కడ అసలు కారణం ఏంటంటే ముస్లిం విద్యార్థులే అందులో అధికంగా మెడికల్ సీట్లు సంపాదిస్తున్నారట. మెరిట్లో నిలవలేని బీజేపీ అనుబంధ యువకులు సీట్లు తమకు రావడం లేదని నిరంతరం అల్లర్లు సృష్టించడం ప్రారంభించారు. చివరకు విజయవంతంగా మోయించి పండుగ చేసుకున్నారు. ఎలాగైతేనే ముస్లిం వర్గాన్ని దెబ్బతీశారు కదా, అది వారి ఘనత. ముస్లిం విద్యార్థులు ప్రతిభావంతులైన దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకునే ఆర్థిక స్తోమత ఉండకపోవచ్చు. ఉన్న ఊళ్ళో మెడికల్ కాలేజీ ఉన్న పళంగా మూతపడడం వల్ల ప్రతిభ గల విద్యార్థులంతా ఇబ్బందుల్లో పడ్డారు. అల్లర్లు సృష్టించిన బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థులకు ఇబ్బందే లేదు. వారు జై శ్రీరామ్ నినాదంతో ఎక్కడైనా ఎవరినైనా బెదిరించి బ్రతకగలరు. ఏవైనా వారు చేసేదంతా దేశం కోసం, ధర్మం కోసమే కదా. ఫామ్ హౌస్లో మైనర్ బాలికలతో వ్యభిచారం నిర్వహిస్తున్న మేఘాలయ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ మారక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఫామ్ హౌస్లో ఉన్న 5 మైనర్ బాలికలను కాపాడి 73 మందిని అరెస్ట్ చేసి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. దేశం కోసం, ధర్మం కోసం. మొత్తంగా హిందూ పవిత్ర గ్రంథాలన్నీ తీసి ఒకసారి చదవండి. ఎక్కడ ఎప్పుడు ఏ రాక్షసుడు బలాత్కారం చేయలేదు. ఇప్పటిదాకా ఆ విషయం గమనించకపోతే ఇక ఎప్పుడైనా తిరగేసి తెలుసుకోండి. ఇక దేవతల సంగతి చెప్పేదేముంది? ఈ కాలపు భక్తజనం ఇలా తమ ఆరాధ్య దేవతల్ని అనుసరిస్తున్నారన్నమాట. అణగారిన వర్గాల మహిళలను రేప్ చేస్తే పుణ్యం లభిస్తుంది, తీర్థయాత్రలకు వెళితే లభించే ఫలితం లభిస్తుంది. అందుకే వారు అనాగరికంగా, మోటుగా ఉన్నా, అందంగా లేకపోయినా లైంగిక దాడులు జరుగుతున్నాయి అని అన్నాడు మధ్యప్రదేశ్కు చెందిన ఒక ఎమ్మెల్యే ఫుల్ సింగ్. దుర్మార్గంగా ఎవరు మాట్లాడినా మనం నిరసించాల్సిందే. ఆడపిల్ల పుడితే నష్టం, మగపిల్లాడు పుడితే లాభం అనేది బీజేపీ మనువాద భావజాలం. రాజస్థాన్లోని బీజేపీ బడ్జెట్ అంటే యవ్వనంలో మగబిడ్డ పుట్టినంత లాభదాయకమైంది. గతంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆడపిల్ల పుట్టినంత నష్టదాయకమైంది అని అసెంబ్లీలో ప్రకటించారు. రాజకీయ పార్టీలు వారి రాజకీయాలేవో వారు మాట్లాడుకోవచ్చు, కానీ ఆడపిల్ల పుట్టుకను తక్కువ చేసి చూపడం ఎందుకు? బీజేపీ నాయకులు వారి మనువాద భావజాలాన్ని ఎక్కడ పడితే అక్కడ ప్రదర్శిస్తూనే ఉంటారు. మూర్ఖుణ్ణి ఎవరో వచ్చి మూర్ఖుడా అని పిలవాల్సిన పని లేదట. వాడికి వాడే తన నైజం బాహాటంగా ప్రదర్శించుకుంటాడట. అశ్వమిత్ గౌతమ్ అనే 14 ఏళ్ల బాలుడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చేసిన తప్పేంటంటే ఇన్స్టాగ్రామ్ వీడియోలో అతను ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాడు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సామాజిక అంశాలని లేవనెత్తాడు. అంతే. ప్రశ్నకు వణికిపోయిన ఈ ప్రభుత్వం ఒక బాలుడికి కూడా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అవసరమా అని అనుకుంది. అందుకే ఎఫ్ఐఆర్ దాకా పోయింది. ఎవరైనా సరే బాల్య దశలో ఉన్న బాలికలను లైంగికంగా వేధింపులకు గురి చేస్తే చైనాలో మరణశిక్ష విధిస్తారు. జిన్పింగ్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠినమైన విధానం అది. మరి మన దేశంలో తమది సనాతన ధర్మం అని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ నాయకులే బాలికల్ని లైంగికంగా వేధిస్తున్నారు. ప్రజలు తిరగబడితే మళ్ళీ వారి కార్యకర్తలే రోడ్లెక్కి తమ నాయకుల్ని విడిచిపెట్టాల్సిందేనని ఊరేగింపులు చేస్తుంటారు. ముస్లింల రంజాన్ పండుగ సందర్భంగా వారి అత్యవసర వస్తువులపై సుంకాలు మొత్తంగా ఎత్తేసింది చైనా ప్రభుత్వం. మరి మన దేశం ద్వేష భావనలు పెంచి పోషిస్తూ ఎక్కడికక్కడ వారిపై దాడులు చేసే పనిలో తలమునకలయ్యింది. సిక్కు మతానికి చెందిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ముస్లిం మతానికి చెందిన డాక్టర్ అబ్దుల్ కలాం రాష్ట్రపతి, అదే మతానికి చెందిన హమీద్ అన్సారీ ఉపరాష్ట్రపతి, అప్పటి రక్షణ మంత్రి క్రైస్తవ మతస్థుడైన యాంటోనీ. ఆ రోజుల్లో ఏ మతానికి చెందిన దేవుళ్ళు కానీ దేశ పౌరులు కానీ ప్రమాదంలో లేరు. హిందూ దేవాలయాలు ప్రమాదంలో లేవు. హిందువులు అసలే ప్రమాదంలో లేరు.
కానీ గత 12 ఏళ్లుగా హిందూ ప్రధాని, హిందూ హోంమంత్రి, హిందూ రాష్ట్రపతి, హిందూ ఉపరాష్ట్రపతి, హిందూ రక్షణ మంత్రి, హిందూ ముఖ్యమంత్రులు, గవర్నర్లు అయినా కూడా మరెందుకో హిందువులు ప్రమాదంలో ఉన్నారు అనే ప్రచారం విస్తృతంగా జరుగుతూ ఉంది. హిందూ మతోన్మాదుల దుష్ప్రచారం అలాగే ఉంటుందని వదిలేయలేం. ఈ దేశ పౌరులే పూనుకుని విద్వేష ప్రచారాల నుండి దేశాన్ని కాపాడాలి, మత కొట్లాటల నుండి దేశాన్ని కాపాడాలి, ఒక సముదాయాన్ని టార్గెట్ చేయడం నుండి దేశాన్ని కాపాడాలి, కార్పొరేట్ల కబంధ హస్తాల నుండి దేశాన్ని కాపాడాలి, ఎక్కడా ఎందులోనూ లొంగిపోకుండా అమ్ముడుపోకుండా దేశాన్ని కాపాడాలి. దేశ నాయకులు ఎవరి వెంట ఉన్నారో వారి వికాసమే చూసుకుంటున్నారు గనుక ఇక సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదం మానేయండని చెప్పాలి. దేశం కోసం, ధర్మం కోసం ఇక చెప్పక తప్పదు. సరే, ఇప్పుడు ప్రపంచ యుద్ధంలో మునిగుంది. ట్రంప్, నెతన్యాహు దేశాధినేతలుగా కాకుండా అంతర్జాతీయ గూండాలుగా వ్యవహరిస్తున్నారు. సార్వభౌమాధికారం గల ఇతర స్వతంత్ర దేశాల అంతర్గత విషయాలలో జోక్యం చేసుకుని దాడులు చేయడం ఏ న్యాయం? ఇక భారత్, ఇరాన్ల మధ్య సంబంధం 1000 ఏళ్ల నాటిది. అన్నిటినీ పక్కకు నెట్టి తన స్వార్థ ప్రయోజనాల కోసం దేశాన్ని, దేశ పౌరుల భవిష్యత్తుని ట్రంప్కు నజరానాగా సమర్పించి గులాంగిరీ చేస్తున్న మోదీని చారిత్రక ఉత్తమ మూర్ఖ ప్రధానిగా గుర్తించినా పర్వాలేదని అనుకుంటున్నారా మన దేశ పాలకులు?